ప్లాన్ ప్రకారం మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఏదైతే తను మొయినుద్దీన్ ఉదయాన్నే తన కార్ని డోర్ తీసుకొని స్టార్ట్ చేసి బయలుదేరే క్రమంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే మొయినుద్దీన్ యొక్క ఇన్నోవా క్రిస్టా కార్ TS13EH7777గా చూపిస్తూ ఉంది. నిన్న ఏం జరిగింది అసలు ఆయన మనం CCTV ఫుటేజ్లో చూస్తా ఉన్నాం. వీడియో ఏదైతే చూసామో అదంతా కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కార్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఆయన ఇదే సందర్భంలో ఇలా వచ్చి ఈ డోర్ తీసుకొని అన్లాక్ చేసుకొని లోపలికి ఎక్కుదాము నిలబడదాం అనే క్రమంలో ఇక్కడ నిల్చున్నాడు. సేమ్ ఇదే పొజిషన్లో నిన్న ఇలా నిల్చిన క్రమంలో వెనకాల నుండి సుమారుగా రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంది. సుమారుగా ఆ సమయంలో ఒక స్కార్పియో, నెంబర్ ప్లేట్ కూడా లేని ఒక స్కార్పియో అతి వేగంగా ఇక్కడ నుంచి హిట్ కొడితే చూడవచ్చు మనం. కారు ఇక్కడ మిర్రర్తో సహా కింద ఫుట్ రెస్ట్ ఇదంతా కూడా అంటే కార్ని బలంగా ఢీ కొడుతూ వెళ్ళడం జరిగింది. ఓన్లీ మనిషికే కాదు, ఏకంగా కారు ఇక్కడ మొదలైంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కారు వెనక నుంచి గుద్దుకుంటూ ఆ మనిషి మీద హిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఆ మొయినుద్దీన్ పైకి. సో ఈ కారు ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో కొంచెం వెనకాల ఉండడం జరిగింది. నిన్న ఏదైతే ప్లేస్లో ఉందో ఆ బైక్ ఏదైతే మనం అక్కడ చూపిస్తున్నానో అక్కడ ఒక బైక్ ఉండడం జరిగింది. ఆ లొకేషన్లో బైక్ ఈ కార్ ఇన్నోవా క్రిస్టా మీరు ఏదైతే ఇప్పుడు చూపించిన కారు నిన్న ఆ బైక్ ఉన్న ప్రదేశంలో ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఆ మనిషిని హిట్ చేస్తే సుమారుగా గాల్లో ఎగురుకుంటూ అక్కడి నుంచి హిట్ చేస్తే ఇక్కడి నుంచి ఎగురుకుంటూ సుమారుగా రోడ్డు మీద పడి డొర్లుకుంటూ విజువల్లో చూసే రెండో విజువల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు బాక్స్లో చూడొచ్చు. ఇక్కడ ఈ ఆటో ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ ఆటో కనిపిస్తున్న ప్రదేశంలో సుమారుగా ఎగ్జాక్ట్గా నేను నిల్చున్న ప్రదేశం ఇక్కడ వరకు ఎగురుకుంటూ వచ్చి పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు రెస్పాండ్ అయ్యి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా చికిత్స తీసుకుంటూ మృత్యువాత పడడం జరిగింది. మరి ఎందుకు ఒక అడ్వకేట్ని చంపాలనుకున్నారు? అతని కుమారుడు అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే వక్ఫ్ బోర్డు విషయంలో కొన్ని తగాదాలు ఉన్నాయి, కొన్ని గొడవలు జరుగుతున్నాయి కొంతకాలంగా. మా నాన్నపై అంతకుముందు కూడా చాలాసార్లు గొడవకు వచ్చారు, థ్రెట్ ఉందంటూ కూడా తన కుమారుడు మాట్లాడడం జరిగింది.